ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో 45,209 కోవిడ్ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 90,95,807కు పెరిగింది. కోవిడ్-19 మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపని, రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలను ఒంటరి చేయడానికి, వారిపై ఆంక్షలు విధించడానికి ప్రపంచ సమాజం కలిసి రావాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రదాడికి చేసిన యోచనకు గాను పాకిస్తాన్కు భారత్ తన తీవ్ర ఆందోళన తెలియజేసింది. భారత్లో 45,209 కోవిడ్ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 90,95,807కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 501 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,33,227కు చేరింది. 4,40,962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,493 మంది కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 85,21,617కు పెరిగింది. నిన్న ఒక్కరోజునే 10,75,326 నమూనాలను పరీక్షించడంతో నిన్నటి వరకు 13,17,33,134 నమూనాలను పరీక్షించినట్టయిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవిడ్-19 మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపని, రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. G20 దేశాలు ఆర్థిక పునరుద్దరణకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగం, వాణిజ్యం, భౌగోళిక సంరక్షణపై కూడా దృష్టి నిలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా వర్చువల్గా ఏర్పాటు చేసిన 15వ G20 సదస్సులో మాట్లాడుతూ మోదీ 4 ముఖ్యమైన అంశాలు కలిగి ఉన్న కరోనా అనంతర ప్రపంచం కోసం నూతన గ్లోబల్ ఇండెక్స్ కు పిలుపునిచ్చారు. అవి విస్తారమైన ప్రతిభా సృష్టి, టెక్నాలజీ సమాజంలోని అన్ని విభాగాలకు చేరుకోగలదన్న నిర్ధారణ, పాలనా వ్యవస్థల్లో పారదర్శకత, ధర్మ మార్గ స్ఫూర్తితో మాతృభూమితో వ్యవహరించడం ఉన్నాయి. వీటి ఆధారంగా G20 కొత్త ప్రపంచానికి పునాది వేయవచ్చని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారితో నిశ్చయంగా చాలా సమర్థవంతంగా పోరాడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తమిళనాడులో సుమారు 68,000 కోట్ల రూపాయల విలువైన వివిధ మౌలిక సదుపాయాల పథకాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. వాటిలో చెన్నైలోని మెట్రో రైల్ సర్వీసెస్ కు సంబంధించిన 118 కిలోమీటర్ల పొడవైన రెండవ దశ పనులు కూడా ఉన్నాయి. 61,843 కోట్ల రూపాయల ప్రాజెక్టు నగరంలోని అనేక హబ్ సెంటర్లను ఆధునిక రవాణా సదుపాయాలతో అనుసంధానిస్తుంది. ఆయన తమ ప్రసంగంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రాక్ రికార్డును ప్రశంసించారు. రికవరీ రేటు 97% చేరుకోవడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో వంశపారంపర్య రాజకీయాలను రూపుమాపిందని, తమిళనాడులో కూడా ఈ రికార్డు పునరావృతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి గురించి మాట్లాడే ముందు ప్రతిపక్షాలు తమ గత చరిత్రను పరిశీలించుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
బీజేపీ తమ మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి ఏఐఏడీఎంకే కోఆర్డినేటర్ ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి అధికార పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలను ఒంటరి చేయడానికి, వారిపై ఆంక్షలు విధించడానికి ప్రపంచ సమాజం కలిసి రావాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పెరిగిపోతున్న ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భారతదేశ అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ప్రతిపాదనను ఆమోదించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితిని సంస్కరించడం, మరింత సమగ్రమైన సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి చేసిన విశేష కృషికి గాను ఆమెకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ 2020 అవార్డు బహూకరించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వర్చువల్గా ప్రసంగించారు. అన్ని దేశాలు, ముఖ్యంగా దక్షిణాసియాలోని దేశాలు శాంతిని ప్రోత్సహించడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ఉగ్రవాద మహమ్మారిని తుడిచివేయడానికి కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉపరాష్ట్రపతి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశం గర్వించదగిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని, వినయపూర్వకమైన ప్రారంభ దశ నుంచి భారత ప్రధాని స్థాయి వరకు ఆయన ఎదిగారని, అయినప్పటికీ ఆయన తన సరళత్వాన్ని, వినయాన్ని, మానవతా దృక్పథాన్ని కొనసాగించారని అన్నారు. జమ్మూ కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రదాడికి చేసిన యోచనకు గాను పాకిస్తాన్కు భారత్ తన తీవ్ర ఆందోళన తెలియజేసింది. పాకిస్తాన్ తన భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులకు, ఉగ్రవాద గ్రూపులకు మద్దతివ్వాలన్న విధానాన్ని విడిచిపెట్టాలని, ఇతర దేశాల్లో దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని భారత్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ తన అంతర్జాతీయ బాధ్యతలు, ద్వైపాక్షిక కట్టుబాట్లు నెరవేర్చాలని భారత్ చేస్తున్న దీర్ఘకాలిక డిమాండును పునరుద్ఘాటించింది. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని ఏ విధంగానూ అనుమతించరాదని కూడా డిమాండ్ చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత్ కృత నిశ్చయంతో ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో 45,209 కోవిడ్ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 90,95,807కు పెరిగింది. కోవిడ్-19 మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపని, రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.